ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్నారు అని అనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. అంటే బాబా ఏమంటున్నారు, ఈరోజు బాబా ఇచ్చే సందేశం ఏంటి అని అంటే, తల్లి నా ముందు ఉన్న ఈ విభూతిని ఒక్కసారి తాకి చూడు, నీ బంధానికి నీకు దగ్గర చేస్తాను అని మనకి బాబా ఒక సందేశాన్ని ఇస్తున్నారండి. ఇది అక్షరాల నిజమండి. బాబాగారి విభూతికి ఎంత శక్తి ఉందనేది మనందరికీ తెలుసు. ఇది అక్షరాల నిజంగా జరిగిన ఒక విషయం అండి. బంధం అనంటే విడిపోయిన వాళ్ళు ఒక హస్బెండ్ వైఫ్ కావచ్చు, లేదంటే ఒక రిలేషన్షిప్లో అంటే ఒక లవర్స్ అయినా కావచ్చు, అంటే ప్రేమించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విడిపోయామక ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల విడిపోయిన వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళ బంధం అనేది గట్టిగా ఉంటే కనుక మనం నిజంగా అండి ఎలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా మళ్ళీ మనం కలిసి ఉండడం అనేది సాధ్యమవుతుంది. అలాంటి సాధ్యం అనేది బాబాగారి విభూతి వల్ల నిజంగా నాకు చాలా బాగా ఉపయోగపడిందక్క అని చెప్పి నేను స్టార్టింగ్లో అండి మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మనకి బాబాగారి గుడి వైద్యనాథ సాయిబాబా గారి గుడి ఉందండి. ఇక్కడ మనకి చెన్నై రామాపురంలో వైద్యనాథ సాయిబాబా గారి గుడి. నిజంగా ఆయన అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అనారోగ్యపరంగా ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళకి ఇట్టే తీరుతుంది అని చెప్పి అందరూ కూడా అండి మన ఛానల్ చూసిన వాళ్ళు చాలా చాలా దూరాల నుంచి కూడా ఎంతోమంది వచ్చిపోతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ మధ్య అండి నాకు ఒక ఆవిడ పంపించిన మెయిల్ అనమాట. అక్క నేను ఎన్నో గుళ్ళు తిరిగానక్క, నాకు ఒక చిన్న ప్రాబ్లం అండి తనకి. అంటే వాళ్ళకి కొత్తగా మ్యారేజ్ అయింది, లవ్ మ్యారేజ్ అనమాట. లవ్ మ్యారేజ్ చేసుకొని తను ఒక పొసెసివ్ వల్ల వాళ్ళు విడిపోయారండి. విడిపోవడం అనేది జరిగింది. నేను ఆయన విడిపోయిన దగ్గర నుంచి అసలు మనిషిలాగా లేను, మామూలుగా ఉండలేకపోతున్నాను. నాకు నా తప్పేంటో నాకు తెలిసింది. కానీ ఆయన నన్ను క్షమించడానికి సిద్ధంగా లేరక్క, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అని చెప్పినప్పుడు ఆవిడకి ఒక మెయిల్ అనేది పెట్టానండి. నేను ఇలా వైద్యనాథ్ బాబా గారి గుడి ఉందమ్మా, అక్కడికి ఒకసారి వెళ్ళిరండి అని. చాలా పవర్ఫుల్ అండి బాబాగారి విభూతి అనేది. మనకి అనారోగ్య సమస్యలు ఏదైనా ఉంటే కనుక ఎలాంటి సమస్యలైనా సరే, మొన్న ఒక స్కిన్ ఎలర్జీ కోసం ఒక ఆవిడికి మనం తెలియచేసామండి. ఆవిడకి ఏం తిన్నా కూడా పడట్లేదక్క, నాకు కొంచెం ఉప్పు అది ఎక్కువైనా కూడా కొంచెం ఎలర్జీ అనేది వచ్చేస్తుంది నాకు అని చెప్పేసి ఆవిడకి 3 పూట్ల కూడా ఒక వాటర్లో ఉదయం లేవగానే కొంచెం వాటర్లో విభూతి ఒక చిటికెడు వేసుకొని బాబాగారి నామాన్ని అనుకుని తాపించండి వాళ్ళతోటి అని చెప్పి నేను చెప్పానమాట. నిజంగా అది చాలా బాగా పనిచేసిందండి. ఇంతకుముందు కూడా నేను శారీస్ బిజినెస్ చేస్తున్నప్పుడు అందరికీ శారీస్తో పాటు విభూతి ప్యాకెట్స్ కూడా పంపించేదాన్ని ఈ బాబాగారి గుడి దగ్గర నుంచి. అలా వెళ్ళిన ఆ విభూతిని నేను వాడానక చాలా బాగా పనిచేసింది అని. అలాగే ఇప్పుడు వాళ్ళ బంధానికి నిజంగా ఎవరైతే వాళ్ళు విడిపోయారో తన హస్బెండ్ని తను కలవడం కోసం నిజంగా నేను ఇలా వైద్యనాథ సాయిబాబా గారి గుడికి వెళ్ళడం అనేది జరిగిందక్క. చాలా బాగా నాకు మంచి ఒక పాజిటివ్ అయిన ఒక వైబ్రేషన్ అక్కడ ఉన్న వాళ్ళు కానీ, బాబాని చూడంగానే నా కళ్ళల్లో నీళ్లు తిరగడం కానీ, అసలు నేను అక్కడికి వెళ్ళి దేనికోసం వెళ్ళానన్న విషయాన్ని మర్చిపోయానక్క. అంత రిలాక్స్గా మనశ్శాంతిగా అనిపించింది అని. నిజంగా అండి బాబా విభూతికి ఎంత శక్తి ఉందనేది మనకి తెలుసు. బాబా ధుని ఎప్పుడైతే కనుక ధునిలో ఎప్పుడు కూడా మనం ఎండు కొబ్బరికాయని సమర్పించడం అనేది చాలా మంచిదండి. అంతేకాకుండా అగరబత్తులు కానీ నవధాన్యాలు కానీ వేస్తే చాలా మంచిది. అలాగా తను నవధాన్యాలు ఆ రోజు తీసుకువెళ్ళి ధునిలో వేయటం ఎండు కొబ్బరికాయతో కలిపి అని చెప్పారనమాట ఆవిడ. అలాగా వేసిన తర్వాత నాకు నిజంగా అక్కడికి వెళ్ళి కూర్చున్నానక్క. నేను కూర్చున్న తర్వాత నాకు ఒక మంచి రిలాక్సేషన్ అనేది దొరికింది. అంతేకాకుండా అక్కడి నుంచి దర్శనం బాబాగారికి చుట్టూ కూడా 3 ప్రదక్షిణాలు చేసుకున్నాను. చేసిన తర్వాత వచ్చి కూర్చున్న తర్వాత ఆ గుడి ఓనర్ అండి తనకి బాబాగారి విభూతిని తీసుకొచ్చి ఇవ్వడం అనేది జరిగిందండి. అసలు ఎందుకు ఆయన ఆవిడికి మాత్రమే అక్కడ మామూలుగా విభూతి పెడతారనమాట. దునిలోంచి తీసుకొచ్చిన విభూతిని ఒక చోట పెడతారు, అందరూ అక్కడికి వెళ్ళి తీసుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఈవిడికి మాత్రం పర్టికులర్గా ఆయన తీసుకొచ్చి ఇచ్చారంటండి. ఇది చూడండి బాబాగారి విశేషమా అద్భుతమా అనేది
అనేది మనకి తెలియలేదక్క నాకు అని చెప్పిందనమాట ఆవిడ. అలా ఇచ్చిన తర్వాత ఆ విభూతిని తన నుదుటిన పెట్టుకోవడం అనేది జరిగిందక్క. ఆ రోజు నాకు నిజంగా అది పెట్టుకున్న తర్వాత అసలు కళ్ళల్లో నాకు నీళ్ళు అసలు ఆగలేదక్క. అంత సంతోషం అనమాట. నిజంగా నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఆయన నన్ను అర్థం చేసుకుంటారు, ఇంకెప్పుడు కూడా మా మధ్య గొడవలు రాకుండా నేను చూసుకుంటాను బాబా, నన్ను క్షమించండి అని మనసులో నేను అనుకుంటూ ఉన్నాను. అక్కడే గుడిలో ఉన్నప్పుడే అండి ఒక 10 నిమిషాల పాటు తను కూర్చుందంట. వెంటనే తన దగ్గర నుంచి హస్బెండ్ దగ్గర నుంచి తను ఎవరైతే కనుక మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మాట్లాడకుండా విడిపోయామని అనుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడం అనేది జరిగింది అని చెప్పి ఫోన్ వచ్చిందంటండి. అసలు ఫోన్ రింగ్ అవుతుంటే అసలు ఎవరో అనుకొని నేను తీయలేదు. ఆయన 2 సార్లు నాకు ట్రై చేశారు, ఫోన్ చేయడం జరిగింది. అసలు బయటకు వచ్చి మాట్లాడామన్నమాట. ఇట్లా మాట్లాడినప్పుడు ఆయన ఇలాగా ఇంటికి వస్తానని ఒకసారి కలిసి మాట్లాడాలని చెప్పారు. అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అక్క. బాబా విభూతికి నిజంగా చాలా మహత్యం ఉందండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీ దగ్గరలో ఉన్న బాబాగారి గుడికి వెళ్ళండి. బాబా దునిలో ఇచ్చిన విభూతిని స్వీకరించి నిజంగా రోజు కూడా వాటర్లో కలిపి మీకు ఇంట్లో ఎవరికి సమస్యలు ఉన్నా కూడా విభూతిని మీరు ఎంతగా స్వీకరిస్తారో అంత తొందరగా మీ సమస్యలు అనేది తీరతాయండి. మీరు వీలైనంత వరకు కూడా ఓం సాయిరామ్ అని అనుకుంటూ ఉండండి. సచ్చరిత్ర వీలైతే చదువుకోండి. ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయండి మన ఛానల్లో చూసే భక్తులందరికీ కూడా. అలాగే మీ కోరికలు కూడా తీరాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మంచి ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను. అందరికీ సెలవు. నమస్తే సాయిరామ్.